మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. మై సెల్ఫ్ శ్రీనివాస్ అండి. నేను ఇది వెస్టేజ్ లోకి 2021-2022లో నాకు టైలర్ శ్రీ గారు చెప్పారండి. అంటే మా అప్లైనర్ అండి ఆయన చెప్పినప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన ఇంటికి డ్రెస్సులు అవి తీసుకొస్తూ మాట్లాడుతున్న టైంలో మా ఫ్యామిలీ ఫ్రెండ్ అండి, మా మిస్సెస్, మా పాప వాళ్ళ పాప వాళ్ళు అందరూ కలిసి క్లాస్ ఫుడ్స్ అండి. దానివల్ల మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఆయన ఎన్నోసార్లు చెప్పేవారు. చెప్తే నేను పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే నేను మార్నింగ్ 6కి వెళ్తే ఈవినింగ్ నైట్ 10 వరకు కూడా నేను ఫైనాన్స్ కల్చర్లో లైన్లో ఉండేవాడిని. ఆ లైన్లో ఉండటం వల్ల మన వల్ల కాదు, కంగారు చేస్తాం, ఈ వెస్టేజ్ అంటున్నారు, క్వాంటమ్ ఎంబీఏ ఇట్లాగే ఉంటుంది అన్న ఉద్దేశంతో నేను పట్టించుకునేవాడిని కాదు. అలాగే కొన్ని సందర్భాల్లో ఆయన చాలాసార్లు చెప్పారు. ప్రతిసారి ఫోన్ చేసి బాగా రండి, వెస్టేజ్ బాగుంటుంది, మీరు ఆర్గానిక్ లో డైరెక్ట్ ఇండస్ట్రీలో మీరు వస్తే బాగుంటుందని అని చెప్పేవారు, కానీ పట్టించుకునేవాడు కాదు. కానీ ఒక సమయంలో నాకు గ్యాస్ట్రిక్ అనేది చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను. ఎంత ప్రాబ్లం అంటే డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా 2-3 వేలు ఖర్చు అయిపోయేది. అలాగా ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళడం, ట్రీట్మెంట్ చేయించుకోవడం, మళ్ళీ టాబ్లెట్స్ వాడటం, తగ్గకపోవడం, ఇవన్నీ ఉండేది. ఈయన ఏమన్నారంటే ఒకసారి లేదండి, నేను మీకు వెస్టేజ్ గురించి ప్లాన్ చెప్తానని చెప్పి మన మాట్లాడారు శ్రీ గారిని తీసుకొచ్చారండి. ఆయన మాట్లాడిన తర్వాత ఆయన వచ్చి మనకి చెప్పారండి, ప్లాన్ ఇవన్నీ చెప్పారు. ప్లాన్ చెప్పిన తర్వాత అనిపించింది, లేదు డైరెక్ట్ సెల్లింగ్ అనేది అంటారు కదా, పెట్టుబడి లేదు, ఈ ఫైనాన్స్ లో పెట్టుబడులు పెట్టి చాలా ఇబ్బందులు పడుతున్నాం, పెట్టుబడి పెట్టకుండా చేసే బిజినెస్ ఇందులో ఉన్నప్పుడు మనం చేయడానికి ఏమొచ్చు అని చెప్పి ప్లాన్ చేసుకున్నాను. తీసుకున్న తర్వాత ముందు ప్రోడక్ట్ తీసుకున్నానండి. ప్రోడక్ట్ నాకు కావాల్సిన ప్రోడక్ట్ తీసుకుని ఇంట్లో కావాల్సిన హోమ్ నీడ్స్ అన్ని కూడా మార్చుకొని ప్రోడక్ట్స్ ఇంట్లో అన్ని వాడాం. అలాగే మా మిస్సెస్ థైరాయిడ్ కంట్రోల్ అయిపోయింది, నా గ్యాస్ట్రిక్ పూర్తిగా తగ్గింది. అప్పుడు నేను బిజినెస్ స్టార్ట్ చేశానండి. 45 days లో బ్రాంజ్ డైరెక్టర్ అయ్యానండి. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నాను. నా గోల్ ఏం లేదండి, ఈ ఇయర్ ఎండింగ్ లో నేను స్టార్ డైరెక్టర్ కావాలి, మంచి ఇన్కమ్ తీసుకోవాలని. మెయిన్ అంటే ఏంటంటే ఇందులోకి ప్రతి ఒక్కరు డబ్బు కోసం వచ్చామండి. ఇన్కమ్ అనేది రాకపోతే మనం పక్కన ఎంత డిసిప్లినేషన్స్ ఉన్నా కానీ ఇబ్బంది అండి. ఇంకా ఒక కార్ తీసుకుంటాం, కార్ మెయింటైన్ చేయాలంటే ఏంటంటే మనకి ఇన్కమ్ రావాలి. ఎల్ఓపీలు అనేవి రాకపోతే చాలా ఇబ్బంది అండి. ఆ ఎల్ఓపీ కోసం నేను ప్రయత్నం చేస్తానండి. నా టీంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా లీడర్స్ అందరూ కూడా ఇన్కమ్ పెంచి మంచి పొజిషన్ వెళ్ళాలని కోరుకుంటూ సెలవు ఇస్తున్నానండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.